హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక బాగి బుజ్జమ్మని రెడీ చేస్తూ అంటూ ఉంటుంది, ఈరోజు నువ్వు అమర్ సార్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు కదా, తొందరగా రెడీ అవ్వు, నిన్ను తాతయ్య తీసుకుని వెళ్ళి అక్కడ దింపుతారు, సరేనా అని అంటూ ఉంటుంది. ఇక అప్పుడు బుజ్జమ్మ అంటూ ఉంటుంది, తాతయ్య ఎందుకు తీసుకుని వెళ్ళడం, ఆయనే వచ్చి తీసుకెళ్తారు అని అయితే బుజ్జమ్మ అంటూ ఉంటుంది. లేదు, డైలీ ఆయన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు, తాతయ్య వచ్చి తీసుకెళ్తారులే, ఉండు, నీకు వెళ్ళి నేను పాలు కాచి తీసుకుని వస్తాను అని అయితే బుజ్జమ్మని అక్కడ నుంచోమని ఇక లోపలికి వెళ్ళి బాగి పాలు కాయడానికి వెళ్తుంది. ఇక అప్పుడే అటుగా జాగింగ్ అని వచ్చిన అమర్ అయితే ఆశ్రమం చూసి బుజ్జమ్మ దగ్గరికి అయితే వెళ్తాడు. ఇక బుజ్జమ్మ అమర్ని చూడగానే, వచ్చారా, మీరు వస్తారని మా మేడంకి చెప్పలేదు, సర్ప్రైజ్ చేద్దామని, మీరు సైలెంట్గా కూర్చుని ఉండండి, మా మేడం పాలు తీసుకురావడానికి వెళ్ళింది, రాగానే మిమ్మల్ని చూపించి సర్ప్రైజ్ చేస్తాను అని అయితే బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఇక సరేనని అమర్ అయితే ఎవరా ఆ మేడం అన్నట్టుగా అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే బాగి పాలు కాచి అయితే తీసుకుని వస్తూ అమర్ని అయితే చూసేస్తుంది. మరి అమర్ కూడా బాగిని చూసినట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు. మరి నిజంగానే అమర్ బాగి ఒకరికొకరు ఎదురుపడ్డారా, లేదా బాగి మళ్ళీ అమర్ నుంచి తప్పించుకుందాం? మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.